అవసరం ఉన్నంత వరకు వాడుకోవడం, అవసరం తీరిన తర్వాత ఆడుకోవడం, వీలైతే బురద చల్లడం, ఇంకా వీలైతే నలుగురిలో కించపరచడం. గత కొంతకాలంగా ఉత్తరాది నుండి టాలీవుడ్ కి దిగుమతి అవుతున్న హీరోయిన్లు వ్యవహరిస్తున్న తీరు ఇది. అవకాశాలు వస్తున్నప్పుడు అణిగిమణిగి ఉండటం, అవకాశాలు తగ్గిన తరువాత లేక బాలీవుడ్ కి వెళ్లిన తరువాత కొద్దిగా బురద చల్లడం, ఇంకొద్దిగా అక్కడ క్రేజ్ రాగానే దక్షిణాది దర్శకులను, చిత్ర పరిశ్రమను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి హాస్యం పేరుతో అపహాస్యం చేయడం శరా మామూలుగానే జరుగుతున్న తంతు. ఈ మధ్య కాలంలో అడపాదడపా తన నోటికి పని చెప్పి తెలుగు చిత్ర పరిశ్రమపై అనరాని మాటలు అంటున్న తాప్సీ ఈసారి కాస్త డోసు పెంచి తనకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన శతాధిక దర్శకుడు, తెలుగు చిత్రసీమ గర్వపడే దర్శకుడు రాఘవేంద్ర రావుని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడిన మాటలు, తెలుగు చిత్ర పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు తాప్సీ దిగజారుడుతనానికి నిదర్శనమని చెప్పక తప్పదు. తాప్సీ ఓ వెబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, దక్షిణాది దర్శకులకు నడుమంటే చాలా ఇష్టమని, వాళ్లకు నడుము ఎందుకు అంత ఇష్టమో తనకు అర్థం కావటం లేదని వెటకారం చేసింది. శ్రీదేవి, జయప్రద లాంటి హీరోయిన్లకు మంచి హిట్లిచ్చి పెద్ద హీరోయిన్లను చేసిన దర్శకుడి 105వ సినిమాలో తాను హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా అని చెప్పింది. అందరి హీరోయిన్ల బొడ్డుపై పండ్లు పూలు వేసే ఆ దర్శకుడు తన బొడ్డుపై ఏ ప్రయోగం చేస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూశానని, చివరికి కొబ్బరికాయ వేశాడని వ్యంగ్యంగా మాట్లాడింది. బొడ్డంటే ఎందుకు అంత పిచ్చో అర్థం కావట్లేదని వాపోయింది. జుమ్మందినాదం సినిమాలోని పాటను ఆ షోలో ప్రసారం చేశారు. ఆ పాటను చిత్రీకరించిన తీరుపై సెటైర్లు విసురుతూ, జుగుప్సాకరమైన రీతిలో మాట్లాడుతూ, తెలుగు చిత్ర పరిశ్రమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, కొద్దిగా చిన్నచూపు చూస్తూ, అసహ్యించుకునే విధంగా అక్కడ ఉన్న వారందరూ వ్యవహరించారు. తాప్సీ అయితే ఇంకో అడుగు ముందుకేసి తాను పింక్, షబానా చిత్రాల్లో నటించడం చూసి తాప్సీకి నటించడం కూడా వచ్చని దక్షిణాది వాళ్ళు గుర్తించారని, అప్పటి వరకు తనను ఒక గ్లామర్ డాల్ గా మాత్రమే చూశారని వాపోయింది. ఇక్కడ తాప్సీ బురద చల్లటం లేదు, ఆకాశం వైపు చూస్తూ ఆకాశంపై ఉమ్మేద్దామని ప్రయత్నిస్తోంది. అది జరగని పని. ఆ ఉమ్ము ఆమెపైనే పడుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, తాప్సీని ఫలానా సినిమాలో నటించమని ఎవరు బలవంత పెట్టలేదు. ఆమె కథ విని పాత్ర నచ్చిన తరువాతనే హీరోయిన్ గా గ్లామర్ ని ఒలకపోసింది, వండి వార్చింది. మరొక విషయం, ఏ సినిమాని తాప్సీ ఫ్రీగా చేసి సినీ పరిశ్రమకు సేవ చేయలేదు. రెమ్యునరేషన్ తీసుకుంది, నటించింది. నిజంగానే తాప్సీకి మంచి నటన, అభినయం ఉన్న పాత్రలు కావాలంటే అవి వచ్చేంత వరకు ఆగాల్సిందే. తాప్సీని గ్లామర్ పాత్రలు ఎవరు చేయమన్నారో అర్థం కాదు. ఉదాహరణకు నిత్యా మీనన్ ఉంది. ఆమె గ్లామర్ పాత్రలు చేయలేదు. తన పాత్ర బలమైనది అని అనుకున్న సినిమాలు మాత్రమే చేసింది. అనుష్క అటు గ్లామర్ లో దంచేసింది, ఇటు నటన, అభినయానికి ప్రాముఖ్యత ఉన్న పాత్రల్లో ఇరగ్గొట్టేసింది. తాప్సీ లాంటి వాళ్లే డబ్బు తీసుకొని అవసరమైనప్పుడు అనవసరంగా డప్పు కొడుతుంటారు. అవసరం తీరాక వ్యంగ్యంగా మాట్లాడి కంపు మాటలతో ఊరు వాడ దండోరా వేస్తుంటారు. దీనివల్ల పరిశ్రమ విలువ తగ్గదు, వాళ్ళ విలువ తగ్గుతుంది. వాళ్లే చులకనైపోతారు, చివరికి వెండి తెరపై కనుమరుగైపోతారు. ఇలాంటి హీరోయిన్లను తెలుగు చిత్ర పరిశ్రమ నుండి బహిష్కరిస్తే గాని వీళ్లకు బుద్ధి రాదని కొంతమంది సినీ అభిమానులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. మరి మన చిత్ర పరిశ్రమ తాప్సీపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.